ఒకడు మహాత్ముడయ్యాడు అంటే వాడి మనసు మంచిది కాబట్టి, ఒకడు పరమ దుర్మార్గుడయ్యాడు అంటే మనసు పాడైపోయింది కాబట్టి. మనసు దేని చేత ప్రభావం చెందుతుంది అంటే మనసు దేన్ని తిందో దానివల్ల ప్రభావం చెందుతుంది. నేను కల్మషమైనటువంటి ఆహారం తిన్నాను అనుకోండి, ఆరోగ్యం పాడైపోతుంది. మనసులోకి వెళ్ళకూడనివి పెడుతున్నాయి అనుకోండి, దానికి కిటికీలు ఉంటాయి, అందులోంచి చూస్తుంది. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, ఇందులోంచి మీరు ఏవి పంపిస్తున్నారో దాని చేత మనసు ప్రభావితం అవుతుంది. నేను చూడకూడనిది చూశాను అనుకోండి, మనసు కదిలిపోతుంది. నేను వినకూడనిది విన్నాను అనుకోండి, మనసు ఉద్వేగపడుతుంది. నేను తినకూడనిది తిన్నాను అనుకోండి, మనసు ఉద్వేగపడుతుంది. నేను ముట్టుకోకూడనిది ముట్టుకున్నాను అనుకోండి, మనసు ఉద్వేగపడుతుంది. నేను ఏది చూడాలో అది చూస్తున్నాను అనుకోండి, పరమశాంతంగా ఉంటుంది. నేను ఏది వినాలో అది వింటున్నాను అనుకోండి, పరమశాంతంగా ఉంటుంది. నేను ఏది తినాలో తిన్నాను అనుకోండి, పరమశాంతంగా ఉంటుంది. 5 రంధ్రములలోంచి ఏవి లోపలికెడుతున్నాయో దాన్ని బట్టి మనసు ప్రభావితం చెందుతుంటుంది. ఏదో వినపడింది కదా అని రెచ్చిపోకూడదు. జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా విషయం గురించి తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఉద్రేకపడకూడదు. ఉద్రేకపడి మనసు కదిలిపోయింది వెంటనే అది రాక్షస సంబంధమైన మనస్సు, దాన్ని అలా పెంచి పోషిస్తున్నాడు.